హలో ఫ్రెండ్స్, హాయ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రాజా. థ్యాంక్ యూ అండి. మీరు చాలా చాలా బాగా ఆదరిస్తున్నారండి. ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినా కదా, అప్పటి నుంచి వీడియోస్ రాలేవండి. గత 2 డేస్ నుంచి వీడియోకి రాకపోవడానికి కారణం అదే. గ్రూప్ 1 ఎగ్జామ్ ఉండే కాబట్టి నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను. సారీ. ఇప్పటి నుంచి రెగ్యులర్గా మీకు ఏదో ఒక మన వంటలో భాగంగా బ్యాచులర్స్ వంటర్స్ అని మన ఒక ఛానల్ పెట్టబోతున్నామండి. మీరు ఈ ఛానల్ని ఆదరించినట్టు ఆ ఛానల్ కూడా ఆదరించండి. ఖచ్చితంగా మన ఫుడ్ ఛానల్ అనేది త్వరలో స్టార్ట్ చేస్తున్నాం. అంతవరకు ఈ ఛానల్లోనే ఫుడ్ వీడియోస్ కానీ ట్రావెల్ వీడియోస్ కానీ వస్తాయండి. గత 1 వీక్ నుంచి వెళ్ళి గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం ప్రిపేర్ కావడం వల్ల ఎలాంటి వీడియోస్ చేయలేకపోయాను. ఇప్పటి నుంచి వెళ్ళి రెగ్యులర్గా మీకు టచ్లో ఉంటాను. మన దాంట్లో కూడా వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి. ఈరోజు స్పెషల్. ఈరోజు హడావిడిగా నేను సండే రోజు లేకపోవడం వల్ల ఇంట్లో ఏదో ఒక స్పెషల్ ఉంటుంది కదా, మా ఇంట్లో లేదండి. సండే రోజు నేను లేకపోయే వరకంటే ఈరోజు వాతావరణం చాలా కూల్గా ఉందని చెప్పేసి ఇంట్లో వాళ్ళు చికెన్ తెమ్మని అన్నగారు. అందుకే హడావిడిగా రోడ్డుకి వెళ్ళిపోయి చికెన్ తెచ్చాను. అది ఎలా ప్రిపేర్ చేస్తామనేది ఫటాఫట్ మనం వీడియోలో చూసేద్దాం రండి. అంతకుముందు మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీ రాజా వ్లాగ్స్. ఓకేనా? కింద మన ఛానల్ని లింక్ కూడా ఇచ్చేస్తాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చాలా అంటే చాలా నా ఛానల్ని ఆదరిస్తున్నారండి. చాలా చాలా థ్యాంక్ యూ. లవంగాలు, యాలకులండి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలండి. ఇట్లా మనకు ఉల్లిపాయలు మంచిగా గోలినాక రెడ్ కలర్లో వచ్చినాక ఇట్లా అల్లం ఎల్లిగడ్డ వేసేసుకొని తగినంత. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలండి, మిక్సీ పట్టుకుంటాం కదా ఉల్లిపాయలు. మీరు నూనెలో గోలిచ్చన్నా అంటే మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ మిక్సీ పట్టేసుకొని ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా లో ఫ్లేమ్లో ఇలా ఉల్లిపాయలు, లవంగాలు, మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పొడి ఇలాంటివి వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో 5 minutes వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచిగా 5 minutes వరకు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక కొద్దిగా బండపు వేసుకోవాలండి. కాస్త బగారాకు వేసుకోవాలండి. అలా ఆయిల్ మొత్తం ఫ్రై అయినాక మనం తెచ్చుకున్న చికెన్ తీసుకొని మంచిగా ఒక 3 to 4 times వరకు మంచిగా కడిగేసి ఇట్లా మంచిగా పక్కకు పెట్టేసుకున్నాక ఇప్పుడు మనం ఉల్లిపాయలు, అల్లం ఎల్లిగడ్డ అంతా మంచిగా ఒక 5 minutes ఆయిల్లో ఫ్రై చేసినాక ఈ చికెన్ అందులో వేసేసుకోవాలి.
ఇట్లా చికెన్ వేసేసుకొని ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసేసుకోవాలండి. ఇట్లా 2 minutes వరకు ఫ్రై చేసేసుకొని దానిపైన క్యాప్ పెట్టేసేయాలి. ఇలా చికెన్ అంతా వేసుకున్నాక ఇట్లా క్యాప్ పెట్టేయాలండి. ఒక 5 to 10 minutes వరకు. ఇప్పుడు మనం దీంట్లో ఇంకా ఏం ఉప్పు కానీ పసుపు కానీ కారం కానీ వేసుకోలేము. జస్ట్ ఏంటంటే ఉల్లిపాయలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండ్ అల్లం ఎల్లిగడ్డ మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయలు అది ఆయిల్లో ఫ్రై చేసేస్తాం. ఫ్రై చేసినాక ఇలా చికెన్ వేసేసుకున్నాం. చికెన్ వేసేసుకొని ఇలా 2 minutes ఒకసారి క్యాప్ తీసుకుంటా మంచిగా చికెన్ని ఆయిల్లో ఫ్రై చేసేయాలి. చూడండి ఏంటంటే మనం దాంట్లో వేసుకున్న ఉల్లిగడ్డ కానీ అల్లం ఎల్లిగడ్డ కానీ ఈ ముక్కలకు అనేది మంచిగా ఇనుకుతుందండి. ఇలా చూడండి ఓన్లీ ఆయిల్లో ఫ్రై చేయాలి. ఓన్లీ ఒక 5 minutes వరకు ఇట్లా 2 minutes ఒకసారి తీసుకుంటే క్యాప్ ఆయిల్లో ఒక 5 minutes వరకు ఇలా ఫ్రై చేసేసి మళ్ళీ క్యాప్ పెట్టేయాలి. చూడండి ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు పెరుగు చూడండి పెరుగు వేసుకోవచ్చు. అందరూ చాలామంది పెరుగు వేసుకొని ఎలా వస్తుంది అనుకుంటున్నారు కదా. చికెన్ చాలా టేస్టీ వస్తుంది. అలా కొంచెం తగినంత పెరుగు వేసుకోవచ్చు క్వాంటిటీ ప్రకారం. సాల్ట్, పసుపు, కారం, చికెన్ మసాలా,
ధనియాల పొడి, ధనియాల పొడి బదులు మీకు కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు అండి. కొత్తిమీర ఉంటే సూపర్ వస్తుంది. ఇది ఓన్లీ చికెన్ ఫ్రై అండి, ఓన్లీ చికెన్ ఫ్రై. ఒకవేళ మీరు వాటర్ యాడ్ చేసుకోవాలంటే కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసింది ఓన్లీ చికెన్ ఫ్రై అండి. సూపర్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, ఫుల్ రెసిపీగా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మోర్ వీడియోస్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.